గౌరవ బాపట్ల కలెక్టర్ గారిని కలిసి మొన్న సంభవించినటువంటి సైక్లోన్ ఏదైతే మోందా సైక్లోన్ ఉందో చీరాల తీర ప్రాంతం మొత్తం చాలా దారుణంగా ఎఫెక్ట్ అయింది. తద్వారా తీర ప్రాంతంలో ఉన్నటువంటి 6 గ్రామాల యొక్క మత్స్యకారుల జీవనం మొత్తం కూడా అస్తవ్యస్తం కింద మారటంతో పాటు చీరాల ప్రాంతానికి బ్రతుకు తెరువుకి ఒక పెద్ద ఆసరాగా ఉన్నటువంటి రోడ్డు చీరాల కోస్ట్ ఎమ్మటి ఉన్నటువంటి వాడరేవు నుంచి వాడరేవు, సున్నపవారిపాలెం, రామాపురం, కటారివారిపాలెం, పొట్టిసుబ్బాయిపాలెం అలానే ఈ అన్ని గ్రామాలను కలుపుతూ వేసినటువంటి 10.5 కిలోమీటర్ రోడ్డు 6 చోట్ల డ్యామేజ్ అయింది. ఈ రోజుకి సైక్లోను వచ్చి పోయి కూడా 20 రోజులు అవుతుంది. జనరల్గా అక్కడ 20,000 మంది మత్స్యకారులు సముద్రం నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు ఇవన్నీ అమ్ముకోవటానికి 3-4 మార్కెట్లు ఒక చోట నుంచి ఒక చోటకి ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. అసలు ఆ రోడ్డు మేము వేయించిన పర్పసే మత్స్యకారుల మార్కెటింగ్ కోసం, వాళ్ళ రాకపోకల కోసం. వాళ్ళంతా ఒకే రక్త సంబంధికులు. వాడరేవు కూడా చాలా పెద్ద సెంటర్. తర్వాత పక్కన రామాపురం, కటారిపల్లిలో మార్కెట్స్ పెట్టుకున్నారు. ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకుంటుంటారు. అంటే వాళ్ళ వృత్తి దెబ్బతింది ఆ రోడ్డు డ్యామేజ్ అయినందువల్ల. ఇప్పుడు ఆ రోడ్డుకు పోవాలంటే చీరాల మీదకి వచ్చి తిరిగిపోయి సముద్రంలోనే లేట్ అయింది. ఐస్ వేసుకొని లేటుగా ఫిషింగ్ చేసుకొని వస్తారు. అలానే ఆ రోడ్డు వేసిన తర్వాత మీ అందరికి తెలిసినటువంటి విషయమే, పెద్ద ఎత్తున టూరిజం అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి వారం 30,000 మంది టూరిస్టులు వస్తే రావడానికి అవకాశం లేకుండా పోయినందువల్ల ఉన్నటువంటి 60-70 రిసార్ట్స్లో పనిచేసేటటువంటి వేల మందికి ఉపాధి దారుణంగా దెబ్బతింది. ఇవాళ చీరాలకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కొన్ని వేల మందికి అదృష్టం కొద్దీ ఆ రోడ్డు టూరిజం ద్వారా ఉపాధి కల్పించబడింది. చాలామంది బతుకుతున్నారు అక్కడ. రిసార్ట్స్లో పనిచేసే వర్కర్సు, స్టాఫ్, అలానే నిత్యం జరిగే అనేక ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వర్కర్సు, అంటే ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, టౌన్లో ఉన్నటువంటి అసోసియేటెడ్ ఇతర వ్యాపారస్తులు, అక్కడికి వచ్చినటువంటి బుటిక్స్ ద్వారా హ్యాండ్లూమ్ ఏదైతే పెద్ద ఎత్తున టూరిజం ద్వారా బాగా మార్కెటింగ్ పెరిగిందో ఇవన్నీ కూడా దారుణంగా ఎఫెక్ట్ అయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి వచ్చినప్పుడు ఈ సైక్లోన్ సహజంగా వస్తుంటుంది. ఎలా అయితే మనం ఎమర్జెన్సీ బేసిస్లో మనకి సంబంధించినటువంటి సైక్లోన్ వచ్చినప్పుడు తీసుకునే మెజర్స్ ఉన్నాయో ఆ క్రైటీరియాగా కానీ దీన్ని తీసుకొని చేయకపోతే ఆ ప్రాంతానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన నష్టం కూడా టెంపరీ రిస్టరేషన్ కోసం సింపుల్గా ఒక 10 లక్షలు ఖర్చు పెడితే ఆ కొట్టుకుపోయిన తూములు కానీ, ఆ పక్కకి వెళ్ళిపోయినటువంటి ఇసుక పర్మనెంట్గా అయితే ఒక 50 లక్షల కోటి రూపాయలు అవ్వచ్చు, నేను కాదంట్లా. ఇమీడియట్గా ఎవరు యాక్టివిటీ వాళ్ళు చేయడానికి టూరిస్టులకు కానీ, వర్కర్స్ కానీ, ఫిషర్మెన్కి కానీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ తూములు పోయినవి లేకపోతే ఏమన్నా డ్యామేజ్ అయినవి వేసేసి పైన ఒక గ్రావిల్ లేయర్ వేసేస్తే ఒక 1-2 నెలల్లో గవర్నమెంట్ నుంచి శాంక్షన్ వచ్చేదాకా, ఇది న్యాయంగా అయితే లోకల్ బాడీలో ఉన్నటువంటి పంచాయతీనో, మండల పరిషత్తో, జెడ్పీలో ఉన్నటువంటి ఎనీ సార్ట్ ఆఫ్ ఫండ్స్, అంటే జనరల్ ఫండ్ ఉంటుంది, 15th ఫైనాన్స్ ఉంటుంది, అలానే మినరల్ చెస్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ సర్చార్జ్, ఏ రకమైనటువంటి ఫండ్స్, లేదంటే కలెక్టర్ గారిని అడిగితే ఆ టైంలో జనరల్గా TR-27 కానీ, డిఎంఎఫ్ ఫండ్ కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ సేవింగ్ ఫండ్ కానీ చేయాలి, చేస్తారు కూడా. ఈ పార్టీకి చేసి ఉండాల్సింది, దురదృష్టం చేయలేదు. 20 రోజులు చూసి అక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులను కూడా సంప్రదించి స్పందించినందువల్ల కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేద్దామని వచ్చాము. కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇమీడియట్గా టేకప్ చేసి, నేను కూడా కలెక్టర్ గారికి సజెస్ట్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చేదాకా మీరు దయచేసి వెయిట్ చేయొద్దు. వేల మందికి నష్టం జరుగుతుంది, ఉపాధి దెబ్బతింటుంది, మత్స్యకారుల యొక్క రవాణా దెబ్బతిన్నందువల్ల వాళ్ళకు కూడా వృత్తికి ఇబ్బంది అవుతుంది. ఇమీడియట్గా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. మీరు చూడండి, ఇది ఇవన్నీ మామూలుగా చేయాలంటే ఖర్చు అవుతుంది. ఒక్కొక్క చోట 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెడితే 6 ప్లేసెస్లో ఈజీగా అయిపోద్ది. మీకు తెలియదు కదా యాజ్ ఏ ప్రెస్ రిపోర్టర్స్. దీనికి ఏముంది, పర్మనెంట్ కంటే టైం పట్టొచ్చు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి
వాళ్ళకి సరిహద్దు వివాదం ఉంటే 2 ఎకరాలు వీళ్ళదని అప్పుడు 1980s గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్, కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఓల్డ్ ఎర్త్వైల్ ప్రకాశంలో ఉన్నటువంటి బేస్ చేసుకుని మాదని, తర్వాత వచ్చినటువంటి ట్రాన్స్కో అంటే అప్పుడు ఏపీఎస్సిబికి కేటాయించారని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఆ డిస్ప్యూట్ని జెన్యున్గా కలెక్టర్ గారిని ఒక స్పెషల్ ఆఫీసర్ని పంపించి వెరిఫై చేసి సెటిల్ చేయమని చెప్పి ఆ ఇష్యూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.